చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే ఇప్పుడు చికెన్ని లైన్లో పెడుతున్నారు. చూడండి, అవతల మా వాళ్ళందరూ బాగానే సర్దుతున్నారు. చూడండి, చాలా కష్టతరమైన పని ఇది. 50 kgs అంటే మామూలు విషయం కాదు. ఇక్కడైతే కింద నుంచి అయితే లోకల్ వాళ్ళు సర్దిన తర్వాత అయితే ఆ సిక్క దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వేరే దేశం నుంచి అయితే ఎంత పెద్ద ఓడ అయితే ఇటు వస్తుంది చూస్తున్నారా. చూడండి, ఇక్కడైతే సగానికి పూర్తి చేస్తారనమాట. ఒక 1 day అయితే డే నైట్ చేస్తారంటే కంప్లీట్ అయిపోద్ది. చూడండి, ఇంకో దగ్గర చూపిస్తాను ఒకసారి చూడండి. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈరోజు అయితే పొద్దున్నే లేస్తామన్నమాట డ్యూటీకి వెళ్దామని. చూడండి, ఈ విధంగా అయితే నైట్ పడుకున్నాము ఓడపైనే. చూస్తున్నారా, పొద్దున్నే లేచిన తర్వాత ఓడ యొక్క పక్కన నుంచి ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే తెల్లారిపోతుంది. ఈ ఓడ దగ్గర అయితే వెళ్తురు వల్ల నేను జిగ్గున కనబడతాను అనమాట. చూడండి, బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో, లైటింగ్స్ మొత్తం వెళ్ళిపోయి ఉన్నాయి కదా సముద్రపు గట్టు నుంచి. అలాగే ఇటుపక్క ఓడలు ఉన్నాయి చూస్తున్నారా, చిన్న చిన్న బోట్లు ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇటుపక్క ఉన్నాయి పెద్ద ఓడలు, ఈ ఓడ అడ్డుగా ఉంది. చూస్తున్నారా ఒకసారి బ్యాక్ సైడ్ కదా ఫ్రెండ్స్. పొద్దున్న అయితే చూస్తే సముద్రపు ఓడ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, మళ్ళీ సూపర్గా కనబడుతుంది కదా. నేను ఓడకి వచ్చింది కావున ఈ లొకేషన్స్ అన్ని బాగా చూపించదామని అయితే నేను ఈ వీడియోస్ షూట్ చేస్తాను. నా వీడియోస్ తప్పకుండా చూసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు తోడు ఉంటేనే ఇటువంటి వీడియోస్ చేయగలుగుతాను. చూడండి ఎంత బాగుందో. నేను ఓడకి వచ్చి అయినా సరే నా పని నేను చూసుకొని అయినా సరే వీడియోస్ షూట్ చేస్తూ ఓడలు ఎలా ఉంటాయి, ఇక్కడ పని ఎలా ఉంటుంది, మేము ఎందుకు ఇంతలో కష్టపడుతున్నాము అన్నట్టు అన్ని మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, పొద్దున్న అయితే నిద్ర లేచిన తర్వాత మేము బ్రష్ చేయడానికి బయటికి వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారా, కిందనైతే దిగుతాము ఓడ కిందన. దిగిన తర్వాత అయితే ఆ కుళాయి దగ్గర వెళ్ళి బ్రషెస్ చేసి స్నానాలు చేసుకుని అయితే వస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే రైస్ లారీలు అనమాట. ఈ రైస్ లారీలు ఇక్కడ రావడం వల్ల ఇక్కడ నుంచి క్రేన్లు దించుకొని ఈ రైస్ బ్యాగులు అయితే లోపల ఓడలలో లోడ్ చేస్తారనమాట. చూడండి, ఓడ అయితే తలకాయ భాగం ఈ విధంగా ఉంది. మేమందరూ స్నానం చేయడానికి అయితే పొద్దున్న లేచి కలిసి అయితే వెళ్తాము. 7:30కి డ్యూటీకి ఎక్కాలి కదా, అందుకని ఎర్లీగా లేచి అయితే ఈ విధంగా నడుచుకొని వెళ్తాం కిందన. చూడండి ఎంత బాగుందో ఓడ. నేనైతే అప్పుడప్పుడు నాకు డబ్బులు లేకపోతే ఇక్కడ వచ్చి కష్టపడి అయితే డబ్బులు నాకు అవసరాలకి యూజ్ చేసుకుంటాం. చూడండి, మాకు తినడానికి తిండి తిప్పలు లేనప్పుడు అయితే ఇక్కడ వచ్చి కష్టపడుతూ తీసుకెళ్ళి వచ్చిన డబ్బులతో బియ్యం బేగులు అవన్నీ కొనుక్కొని సరుకులు కొనుక్కొని వారానికి సరిపడంతా ఏదో అడ్జస్ట్మెంట్ అలా అవుతాం అనమాట. చూడండి, ఇవంతా కంపెనీలే ఫ్రెండ్స్. చూడండి, ఏవో కంపెనీలు మనకు కూడా తెలీదు. ఓడ కిందకైతే ఈ విధంగా చాలా జాగ్రత్త దిగాలి. చూడండి, మా వాళ్ళు అయితే దిగుతున్నారు. చూడండి, మెట్లు చూడండి ఇలా ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా దిగాలి ఫ్రెండ్స్. పొరపాటున కాలు స్లిప్ అయిపోయామా ఇంకా అంతే, పరలోకంలో పోయినట్టు అనమాట. చూడండి, పైనుంచి కిందకి దిగుతున్నాం. ఈ విధంగా ఉన్నాయి అనమాట మెట్లు. చాలా జాగ్రత్తగా దిగాలి. పొరపాటున కాలు సరిపోయిందంటే ఇంకా మరి చెప్పలేము, ఆశ వదిలేయడం. ఎంత డేంజరస్ ప్లేస్ అనమాట ఇది. చూడండి, మా వాళ్ళు అయితే నడుస్తున్నారు కిందన. ఆ విధంగా అయితే నడుచుకొని వెళ్ళాలి. తర్వాత ఎక్కేటప్పుడు కూడా మీకు చిన్న వీడియో చేసి చూపిస్తాను, ఓకేనా. చూడండి, కిందకి దిగిన తర్వాత అయితే ప్లేస్ ఇటువంటిది అనమాట. చూడండి, మా వాళ్ళు అయితే నాన్ స్టాప్ నడుస్తున్నారు. బయటికి వెళ్ళాలి కదా, ఫ్రెష్ అప్ అవ్వాలి. బాగోదు లేచిన తర్వాత చాండలంగా ఉండవచ్చు అనేసి మా వాళ్ళు పొద్దున్నే లేచిన తర్వాత అయితే ఈ విధంగా నాన్ స్టాప్ వెళ్ళిపోతున్నారు కుళాయికి. చూడండి, లారీలు మొత్తం అలాగే నిలబడి ఉన్నాయి. కింద నుంచి ఓడ ఒకసారి చూపిస్తాను ఎంత ఎత్తుదో. చూడండి, ఇదిగో ఇంత పెద్ద ఓడ. చూడండి, అలాగే మా ఫ్రెండ్స్ కూడా టూర్ నుంచి వస్తున్నారు. చూడండి, తలకాయ భాగం ఆ విధంగా ఉంది. చూడండి, ఎక్కేటప్పుడు మళ్ళీ మీకు మెట్లు వీడియో చూపిస్తాను ఒకసారి. చూడారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఓడ. ఇదైతే ఏమంటారు, పంచదార ఓడ అనమాట. చూడండి ఎంత బాగుందో. మేమైతే చాలా శివారికి వెళ్తాం. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. చూడండి, ఇవంతా బిల్డింగ్స్, పోర్ట్ అథారిటీ బిల్డింగ్స్. చాలా శివారికి వెళ్ళాలి. ఇంకా అదే ఓడ కనబడుతుంది కదా, అదే రైస్ ఓడకైతే మేము పని చేయబోతున్నాం ఇప్పుడు. మా వాళ్ళు అయితే నాన్ స్టాప్ నడుచుకొని ముందుకు వెళ్తున్నారు. చూడండి, చూడండి విశాఖపట్నం పోర్ట్లో ఎప్పుడైనా రైస్ ఓడకి పని చేయడానికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇటువంటి ప్లేస్ ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. అవతల పక్క అయితే అనేక రకాల ఓడలు అనమాట పనులు చేస్తారు అక్కడ. చాలానే బొగ్గు కానీ ఏవైనా ఏవేవో రాళ్ళు తీసుకొస్తారు, అటువంటివి ఏవేవో ఓడలు ఎరువులు కానీ అటువంటివి పనులు చేస్తారు అక్కడ. మేము పనిచేసి డబ్బులు తీసుకెళ్ళే ఓడ అయితే రైస్ ఓడ అనమాట.
ఆ రైస్ ఓడలు మనం ఎంత గట్టిగా కష్టపడితే అంత డబ్బులు వస్తాయి, అంత బాగా కష్టపడాలి. కష్టపడితేనే మనకు డబ్బులు దొరుకుతాయి, కష్టపడకుండా అయితే దొరకవు. మేమైతే ఎప్పుడైనా మా ఇంట్లో తర్వాత మాకు ఖర్చులకి డబ్బులు లేకపోయినా సరే ఇక్కడైతే పనికి వచ్చి కష్టపడి డబ్బులు అయితే తీసుకెళ్ళి మాకు ఇంట్లో సరిపడేంత సరుకులు కానీ ఏమైనా అవసరాలు ఖర్చులకి అయితే చూసుకుంటాం అన్నమాట. చూడండి ఎంత పెద్ద ప్లేసో. ఎవరైనా ఈ వీడియో చూసి ఈ విశాఖపట్నం పోర్ట్లో వచ్చి విజిట్ చేసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ లారీ దగ్గర అయితే తీసుకొచ్చిన కంటైనర్ని అయితే ఇంకో బండి అయితే దించుతుంది. చూడండి ఏ విధంగా దించుతుంది అనేది ఈ వీడియోలో చూడండి, స్కిప్ చేయకండి. చూడండి అలా ఎత్తుతుంది అనమాట ఇంకో బండి. ఎత్తిన తర్వాత అయితే ఆ విధంగా దించుతుంది చూడండి. అదిగో ఇంకో బండి అలా తప్పుకుంటుంది, ఈ బండి అయితే ఈ విధంగా తీస్తుంది అనమాట. చూడండి ఎక్కడో తీసుకెళ్ళి పెడుతుంది. చూడండి ఆ బండి అయితే అవతల ఎత్తుతుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓడల విశాఖపట్నం పోర్ట్ దగ్గర అయితే పని ఈ విధంగా ఉంటుంది. చూడండి అలాగే అవతల లారీలు ఉన్నాయి చూడండి, రైస్ లోడ్ లారీలు. ఈ లారీలలో వచ్చిన రైసే మేమైతే లోపల సర్దుతాం అనమాట ఓడ దగ్గర. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వేరే దేశం నుంచి అయితే ఎంత పెద్ద ఓడ అయితే ఇటు వస్తుంది చూస్తున్నారా. ఫస్ట్ టైం అనమాట ఇటువంటి ఓడ చూడడం. చూడండి ఎంత పెద్దదో. వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశం నుంచి వస్తుంది అనమాట. రాష్ట్రాలు కాదు, దేశాలు, విదేశాల నుంచి వస్తుంది. యాస అంట. జూమ్లో చూద్దాం. ఇంత పెద్ద ఓడ, ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద ఓడ సముద్రం గడ్డపైకి ఉండాలంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అనమాట. చూడండి ఇంత పెద్ద ఓడ. ఎప్పుడైనా విశాఖపట్నం సీ పోర్ట్లో అయితే పనికి వచ్చి ఇటువంటి పెద్ద ఓడ చూడండి ఫ్రెండ్స్. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాది సీ షిఫ్ట్ పనికి దిగామన్నమాట. చూస్తారు కదా రైస్ బ్యాగ్లు ఈ విధంగా అయితే సమానంగా సరదాలి. చాలా జాగ్రత్త సరదితే కానీ మనకు డబ్బులు పడవు అనమాట. చాలా జాగ్రత్త సరదాలి. 50 కేజీల బస్తాలు చాలా బరువుగానే ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఇటువంటి బరువు పనులు చేసి అలవాటు అయి ఉంటేనే ఇటువంటి పనులు చేయవచ్చు అనమాట, లేకపోతే చేయలేరు. చూస్తున్నారా, మా వాళ్ళందరూ ఈ సిక్క వచ్చిన తర్వాత ఏ విధంగా పనులు చేస్తామనేది మీకు వీడియోలో మళ్ళీ చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఎంత పెద్ద ఓడ లోపల. ఎంత పెద్ద ఓడలో చాలా కొన్ని టన్నులు యొక్క బస్తాలు సరదాలి, అప్పుడు మనకు డబ్బులు వస్తాయి. ఒక్కో బస్తా వెయిట్ చూడండి 50 కేజెస్ అనమాట. అలాంటిది లెక్కలేనంత బస్తాలు ఇక్కడ ఉంటాయి చూడండి. వేలాది లక్షలాది బస్తాలు ఉంటాయి చూడండి. టన్నులు బస్తాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇటువంటి పనులు చేసుకుంటాం అన్నమాట మేము పోర్ట్ ఏరియాలో వచ్చి. అయితే మాకు డబ్బులు కావాలంటే తప్పదు, ఇటువంటి పనులు కష్టపడాలి. కష్టపడితే కానీ మనకు ఫలితం దొరకదు అనమాట. చూడండి మా ఫ్రెండు, మా గురుడు అయితే కటింగ్ బనియన్తో వచ్చారనమాట. ఫుల్ హ్యాండ్ షర్ట్తో పని చేయలేరంట, చెమట కారిపోయి స్మెల్ వచ్చేస్తుందని కటింగ్ బనియన్తో వచ్చారనమాట. చూడండి అసలు చాలానే సర్దేశాము. ఒక 2 డేస్లో కూడా పూర్తి అయిపోద్ది. తర్వాత మాకు చేతికి డబ్బులు వస్తే అప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకా చాలానే కొన్ని లొకేషన్స్, కొన్ని ఓడలు, కొన్ని సముద్ర పొడ్డులు అంతా చూపించాలి మీకు. స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత పని చేస్తామో, ఎంత కష్టపడి ఏమేమి ఉంటుంది అనేసి మీకు వీడియోలో వివరిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే బస్తాలు పట్టుకొని సరదాలి. చూడండి అవతల మా వాళ్ళందరూ బాగానే సర్దుతున్నారు. చూడండి చాలా కష్టతరమైన పని ఇది. 50 కేజెస్ అంటే మామూలు విషయం కాదు. చెమట కార్చుకొని బాగా పని చేయాలి. చూడండి మా వాళ్ళందరూ అలసిపోయి ఉన్నారు, బాగా బస్తాలు కూడా ఎత్తలేకపోతున్నారు. చూడండి అలాగే మా వాడు అయితే ఇంత కష్టపడుతూ తీసి బస్తాని సమాతలం కావాలని అయితే తొక్కుతున్నారు బస్తా పైకి ఎక్కి. ఆ విధంగా అయితే పని చేస్తామన్నమాట విశాఖపట్నం సీ పోర్ట్లో వచ్చి. చూడండి ఈ 1 డే పడుతుంది అనమాట. ఇది చాలా ఎక్కువ పని చేసాం. డే నైట్ అలా. చూడండి పైకి హద్దులు అంటుంది కదా, అక్కడ వరకు అయితే ఫుల్ చేసి ఈ ఓడైతే పంపింగ్ చేస్తారనమాట. ఎవ్రీడే ఈ విధంగా అయితే మేము బాగానే కష్టపడుతుంటాం అనమాట. కంప్లీట్ అయిన తర్వాత మాకైతే ఎంతో కొంత డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళిపోతాం ఇంట్లో అనమాట. ఈ విధంగా అయితే కష్టపడతాం. చూడండి విశాఖపట్నం సీ పోర్ట్కి వచ్చి చూడండి మా టవల్స్ చెమటగారి తర్వాత తుడుచుకోవడానికి, అలాగే మా బేచ్ అవతల ఉన్నాం. కష్టపడి బస్తాలు సిక్కలు అవగొట్టి అనమాట రెస్ట్ తీసుకుంటున్నాం. మొబైల్స్ గెలుపుకునే వాళ్ళు మొబైల్స్ గెలుపుకుంటున్నారు, తర్వాత పడుకొని రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. చూడండి ఎంత పెద్ద ఓడ, లెక్కలేనంత బస్తాలు సర్దేశాం ఫ్రెండ్స్. ఈ 1 డేలో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. మేము ఇంటికి వెళ్ళిపోతాం. అప్పుడు కూడా మీకు చిన్న వీడియోస్ చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఓడపైకి ఉన్నాము. ఈరోజు అయితే పెద్ద వర్షం రావడం వల్ల ఈ విధంగా అయితే పొగమొచ్చి తప్పపడి అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఓడల్లో అయితే అవతలు ఉన్నాయి, వర్క్ అవుతుంటే ఆఫ్ చేస్తారు అనమాట. ఈరోజు పెద్ద తుఫాన్ వర్షం ఉంది అంటే వాతావరణ శాఖ తెలిస్తే
ఆఫ్ చేశారన్నమాట పనులంతా. చూడండి ఓడపైకి ఎంత పెద్ద వర్షం వస్తుందో చూడండి. అలాగే మా వాళ్ళు ఇక్కడైతే అందరు పడుకొని ఉన్నారు, వర్షం వస్తుంది కదా అనేసి. చూడండి ఇలా ఉంటుంది అనమాట. మేము ఓడలో పనికి వస్తే అప్పుడప్పుడు బాగానే ఉంటుంది, అప్పుడప్పుడు ఇలాగే ఇబ్బందులు ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద వర్షాలు వస్తేనే తడుచుకొని ఉండవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఓడపైకి ఉన్నాము. చూడండి పెద్ద వర్షం రావడం వల్ల చూడండి గడ్డ ఇలా పోతుందో చూడండి. చూడండి ఎంత ఫుల్ అయిపోతుందో అది. చూడండి పొగ వచ్చి కప్పప్పుడు అయితే అవతల వర్షం వస్తుంది చూడండి. ఓడలు మొత్తం కనబడట్లేదు చూడండి. ఈరోజు పెద్ద తుఫాను ఉందంట ఫ్రెండ్స్. ఇక్కడైతే కింద నుంచి అయితే లోకల్ వాళ్ళు సర్దిన తర్వాత అయితే ఆ సిక్క దగ్గర నుంచి క్రేన్ సహాయంతో అయితే ఇప్పుడు ఓడ లోపల అయితే క్రేన్ వాడు దించుతున్నాడు చూడండి. సిక్క దగ్గర అయితే 200, 250 అలా ఉంటాయి అన్నమాట రైస్ బ్యాగులు. ఆ రైస్ బ్యాగులు అయితే ఓడ లోపల సమాతలంగా సర్దుతాం చూడండి. ఆ విధంగా అయితే సర్దుతాం చూడండి. అక్కడ స్మోకింగ్ ఏమైనా కూడా చేయకూడదు, చాలా డేంజరస్ అనమాట. అలా అయినా సరే ఒప్పించారు అక్కడ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బయట నుంచి అయితే క్రేన్ అయితే సిక్కం దగ్గర బస్తాలు అయితే తీసుకొస్తుంది చూడండి. ఇదిగో క్రేన్ అయితే ఇదే అనమాట. ఆ సిక్కన్ అయితే ఇక్కడ లోపల దించుతున్నాం చూడండి. మా వాళ్ళు అయితే సిక్కన్ని పట్టుకొని ఎటు సరితే బాగుంటుంది అనేసి అక్కడ దించుతారనమాట చూడండి. ఇవంతా మేము నైట్ చేసిన బియ్యం బస్తాలు సర్దేసామన్నమాట చూడండి. సర్దులకి అనమాట. ఆ విధంగా చేసి పని చేస్తాం చూడండి. ఆ విధంగా దించుతారు చూడండి ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే ఇప్పుడు చికెన్ని లైన్లో పెడుతున్నారు చూడండి. ఆ విధంగా లైన్లో పెట్టిన తర్వాత అయితే కిందకి దించిన తర్వాత బస్తాలు సర్దడానికి బాగుంటుంది కదా అనేసి ఈ విధంగా అయితే దించుకొని చూడండి. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద సిక్క. ఈ సిక్క దగ్గర అయితే దాదాపు 250 బస్తాలు వచ్చి ఉంటాయి నాకు తెలిసి. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ చాలానే సర్దేం ఫ్రెండ్స్. చూడండి నైట్ డే నైట్ చేస్తే ఓడ సగం కంప్లీట్ అవుతుంది 2 రోజుల్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము టిఫిన్ చేయడానికి వెళ్ళి ఉండి ఈ విధంగా అయితే నడుచుకొని ఆకుపచ్చ కనబడుతుంది కదా ఆ ఓడకైతే ఇప్పుడు ఎక్కడానికి ఎక్కుతున్నాం చూడండి. వెళ్తున్నాం అందరు కలిసి. చూడండి వాళ్ళందరూ ముందు ఉన్నారనమాట వీడియోలో కనబడాలని. నువ్వు వీడియో షూట్ చేస్తూ నువ్వు వెనక నుంచి రామంటే నేను వీడియో షూట్ చూస్తూ వెనక నుంచి వస్తాను చూడండి. నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేనందువలన జలుబు పట్టడం అవన్నీ, అందుకే పెద్దగా మాట్లాడలేకపోతున్నాను. అడ్జస్ట్ అవ్వాలి మరి. చూడండి మా వాళ్ళంతా ఎంత హ్యాపీగా ఉన్నారో. చూస్తున్నారు కదా సముద్రం పైకి అయితే ఇటువంటి ఓడలు పెద్ద ఉన్నాయి చూడండి. అలాగే నేనైతే ఇటువంటి ఓడలు ఫస్ట్ టైం చూడాల్సి వచ్చింది అనమాట చూడండి. విశాఖపట్నం సీపోర్ట్ దగ్గర అయితే పనికి రావడం వల్ల ఇవన్నీ చూసాను. ఈ ఓడలు చూడండి పెద్ద ఓడలు అనమాట చూడండి. ఆ ఓడలు నిండా అయితే రైస్ బ్యాగులు బొగ్గులు అవన్నీ నింపుతారు. నింపుకొని అయితే వేరే దేశాలకి తీసుకెళ్తారు. వేరే దేశం నుంచి మన దేశానికి వస్తుంది అనమాట. ఇలాంటి దగ్గర మనం పని చేసామంటే మనకు డబ్బులు ఇస్తారు. అందుకనే నేను పనికి వచ్చాను అనమాట రైస్ లోడింగ్ దగ్గర. చూడండి ఈరోజు అయితే మాకు ఖాళీగా ఉన్న డే డ్యూటీ అవి లేదు, అందుకని ఈ చిన్న వీడియోస్ వేసి చూపిస్తున్నాను మీకు ఖాళీ టైంలో. చూడండి ఇక్కడైతే సగానికి పూర్తి చేస్తారనమాట. ఒక 1 డేలో అయితే డే నైట్ చేశారంటే కంప్లీట్ అయిపోద్ది. చూడండి ఇంకో దగ్గర చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ కంటైనర్స్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చి ఈ విధంగా సిక్క దగ్గర అయితే లోడ్ చేస్తున్నారనమాట చూడండి. అతలు కూడా చాలానే కంటైనర్స్ వచ్చినాయి చూడండి. లోడ్ చేసిన తర్వాత అయితే క్రేన్ సహాయంతో అయితే లోపలికి తీసుకొస్తారు. మేమైతే ఆ బస్తాలు సర్దుతాం ఓడ లోపల. చూడండి అవతల అయితే లారీ దగ్గర అయితే బోలెడన్నీ వచ్చినాయి చూడండి. లారీల దగ్గర నుంచి కూడా ఈ విధంగా లోడ్ చేస్తున్నారు చూడండి. ఇంకా చాలా శివారు దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. చూపించాలంటే ఇంకా కిందకి దిగాలి. రోడ్డు దగ్గర నుంచి అయితే చూపించడానికి బాగుంటుంది, కెమెరా కవరప్ చేస్తుంది బాగా. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదు, మా అయితే 2 days పడుతుంది చూడండి. చిక్క అయితే ఆ విధంగా దించున్నారు. చాలా తక్కువ మంది పని చేసేవాళ్ళు ఇక్కడ, అందుకని ఇక్కడ ల్యాక్ చేస్తున్నారు చూడండి. ఆ విధంగా అయితే చిక్క నిలబెట్టుకుని ఉన్నారు. ఇంకో దగ్గర చూపిస్తాను అక్కడ పూర్తి అయ్యేది అయింది చూడండి ఫ్రెండ్స్. ఓడ బ్యాక్ సైడ్ అయితే ఇటువంటి పెద్ద తాళ్ళు ఉంటాయి చూడండి, ఓడని కట్టుకోవడానికి సేఫ్టీగా అనమాట. సముద్రపు ఒడ్డు దగ్గర వస్తే అలాగే అవతల చూద్దాం ఒకసారి చూడండి. చాలానే ఓడలు వచ్చినాయి చూడండి. అదిగో అదొక ఓడ. అలాగే ఇక్కడ చూస్తే ఇదిగో పెద్ద ఓడ చూడండి, పెద్ద పట్నం ఇల్లు మాదిరిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇటువంటి ఓడలు చూసి నేనైతే ఆశ్చర్యపోతున్నాను. ఫస్ట్ టైం ఇటువంటి ఓడలు చూడండి. మీరు కూడా ఒకసారి విశాఖపట్నం సీపోర్ట్లో విజిట్ చేయండి. ఇటువంటి లొకేషన్స్ చూడండి, ఇటువంటి మంచి ప్లేసెస్ని చూడండి ఎంత బాగున్నాయో చూడండి. ఇదంతా సముద్రమే, ఓడ రేవు అనమాట ఇది. అవతల కూడా చాలానే ఓడల్స్ ఉన్నాయి చూడండి. ఇదిగో చూడండి మేము పనిచేసే ఓడైతే ఇదే చూడండి. ఇదిగో అవతల అయితే రైస్ బ్యాగులు లోపల తీసుకెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా.
చెప్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఓడ నుంచి అయితే అవతల కెమెరా షూట్ చేస్తున్నాను. అవతల ఏముంది అనుకుంటున్నారా, కర్రీది బొగ్గు అనమాట. బొగ్గు కుప్పలు చేసుకొని పెట్టున్నారు చూడండి. అవతల అయితే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, చాలానే ఏమేమి కంపెనీసో తెలియదు. పోర్ట్లోనే అనేక రకాల కంపెనీస్ ఉంటాయి చూడండి. పైనుంచి లొకేషన్ ఏ విధంగా ఉందో చూడండి, ఎంత బాగుంది ఫ్రెండ్స్. మీలో నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు విశాఖపట్నం సీపోర్ట్లో వచ్చి ఈ లొకేషన్ చూసినారో లేదో కామెంట్లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము ఓడ కంప్లీట్ అయిపోవడం వల్ల ఇంటికి వెళ్ళిపోతాం చూడండి. 8 రోజులు కష్టపడి చల్లబడి కర్రీగా అయిపోయి ఓడలో పనిచేసాము. ఇప్పుడైతే మాకు పేమెంట్ అందిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే వస్తుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి మా దోస్తు హై స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్ అనమాట, క్లాస్మేట్. చూడండి అందరు కనబడుతున్నారు చూడండి బ్యాక్ సైడ్. ఒకసారి మన ఛానల్లో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓడ అయిపోయింది చూడండి, ఓడ అయిపోయింది. సరే బాయ్ ఫ్రెండ్స్.